జయ వీరబ్రహ్మ జై గోవిందమ్మ జై సర్వేభ్యः నమస్కారः. ముందుగా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, అలాగే మా పితృవర్గులు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరించుకుంటూ, ఈరోజు మనం ప్రాణాయామ అనే అంశం పైన తెలుసుకుందాం. గతంలో మనం యమ నియమ ఆసన వీటి గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ప్రాణాయామ అంటే ఏమిటో తెలుసుకుందాం. తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసగత విచ్ఛేద ప్రాణాయామ. మనం తీసుకునేటువంటి శ్వాసలు యొక్క గత విచ్ఛేద చేసేదే ప్రాణాయామ అని అంటున్నారు. అంటే ఎప్పుడైతే మనం శ్వాసను లోపలికి తీసుకుంటామో ఆ శ్వాస యొక్క గతాన్ని, అంటే దాని మార్గాన్ని విచ్ఛేదం చేసి మన శరీరంలోకి పంపించేదే ప్రాణాయామ. అంటే మనం శ్వాసను తీసుకోవడం వదిలేయడం అదే ప్రాణాయామ అని పతంజలి మహర్షి చెప్పారు. మరి ఈ ప్రాణాయామను ఎక్కడ సాధన చెయ్యాలని చెప్పారు వారు. బాహ్యాభ్యంతర స్తంభ వృత్తియో దేశకాల సంఖ్యాభి పరిదృష్టో దీర్ఘ సూక్ష్మ. దీనికి సమయము, కాలము, అలాగే దేశము, బయట లోపల ఇటువంటి ఏమీ లేవు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే కూర్చొని ప్రాణాయామను సాధన చేయవచ్చని పతంజలి మహర్షి చెప్పారు. మరి ఈ ప్రాణాయామ చేయడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏమిటంటే ప్రతక్షీయతే ప్రకాశవరణం. ఎప్పుడైతే మనం ఈ యొక్క ప్రాణాయామ సాధన చేయడం మొదలు పెడతామో ఏకాగ్రత అనేది పెరగడం జరుగుతుంది. మనలో ఉన్న మలినాలన్నీ తొలగిపోతాయి అని పతంజలి మహర్షి చెప్పారు. మరి ఈరోజు మనం ఈ ప్రాణాయామ గురించి తెలుసుకున్నాము. మరి రాబోయే కాలంలో మిగిలి ఉన్న అష్టాంగ యోగంలో ధారణ, సమాధి, ధ్యాన ఇటువంటి అంశాలపైన తెలుసుకుందాం. ఈరోజుకి స్వస్తి. శతమానం భవతి శతాయుః పురుషస్య శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.